ఫ్రెండ్స్ ఇయ్యాల మనం డివైన్ ఫ్యూరీ సినిమా అయితే మామూలుగా ఉండదు. ఈ డైరెక్టర్ గాని ఇంకొన్ని లైట్స్ ఈ మూవీలో వాడుంటే ఇంకా బాగుండేది. పనికిమాలినోడు మనల్ని ఏదో భయపెట్టేద్దామని చెప్పి సగం నుంచి అసలు సినిమా మొత్తం చీకట్లోనే తీసాడు. కనిపించి సావద్దు అసలు. ఆ దెయ్యాన్ని చూసి భయపడదామన్నా ఏదే చీకట్లోనే కొట్టుకుపోద్ది. కొన్ని సార్లు దెయ్యాలు అయితే పట్టపగలు వచ్చేస్తా ఉంటాయి. నైట్ టైం ఆ పనికిమాలినోడు నన్ను చూపించి సావట్లే అని చెప్పి అప్పటికి వచ్చేసి కిటికీలేసేస్తాడు. ఓకే, మూవీ స్టార్ట్ అవ్వగానే మనం యోంగు గాని చూస్తాం. ఈ బొడ్డోడు యోంగు, వీళ్ళ డాడీ ఒక పోలీస్ ఆఫీసర్, మమ్మీ చిన్నప్పుడు చనిపోయిందంట. యోంగు వాళ్ళ డాడీ బాగా చూసుకుంటున్నాడు. అయితే ఇతను చాలా రిలీజియస్, దేవుడి మీద భక్తి ఎక్కువ. ఈడికి కూడా ఇలాగే ఉండాలని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటాడు చర్చికి. అక్కడ ఎప్పుడు ఫాదర్ ఒకే మాట చెప్తాడు, దేవుడు అందరికంటే గొప్పవాడు, స్వచ్ఛమైన మనసుతో నువ్వేం కోరుకున్నా ఏదడినా ఇచ్చేస్తాడు. ఒక రోజు మనోడు ఉండబట్టలేక వాళ్ళ డాడీని అడుగుతాడు, డాడీ అతను అంత క్లియర్ గా చెప్తున్నాడు కదా, మళ్ళీ డైలీ వెళ్తావు, మన మమ్మీ చనిపోతున్నప్పుడు మమ్మీకి ఏం కాకూడదని చెప్పి స్వచ్ఛమైన మనసుతో కోరుకొని ఉండొచ్చుగా, కనీసం చనిపోయిన తర్వాత అయినా స్వచ్ఛమైన మనసుతో అడుగుంటే ఇప్పటికి మమ్మీ ఉండేది కదా అని చెప్పి అంటాడు. వాళ్ళ డాడీ ఏమో అప్పుడు ఇది నీకు అలా అర్థమైందంటావు. అంటే నాకు ఆ టైంలో గుర్తు రాలేదు, కూర్చుంటే ఖచ్చితంగా చేసి ఉండేవాడిని. అయినా నువ్వు బాధపడదు, మీ మమ్మీ ఖచ్చితంగా పునర్జన్మ ఎత్తి ఇంకెక్కడో హ్యాపీగా ఉండుంటుంది. ఈ మాత్రం దానికి దేవుడిని డిస్టర్బ్ చేస్తావా, తిను అని ఏదో చెప్తాడు. అలాగని యంగుగాడికి దేవుడి మీద నమ్మకం లేదని కాదు, చాలా నమ్మకం ఉంది. అయితే తనకు ఒకరోజు నైట్ షిఫ్ట్ అయితే బొడ్డోడిని వాళ్ళ మమ్మీ దగ్గర డ్రాప్ చేసేసి పనికి వెళ్ళిపోతాడు. నైట్ టైం డ్యూటీ చేస్తూ ఉంటే అప్పుడే ఒక కప్పులు అడ్డదిడ్డంగా బండి వేసుకొని వస్తుంది. ఇతను వెళ్ళి గొట్టంలో ఊదరా గొట్టం అని అడుగుతాడు. వాళ్ళిద్దరు మొహాలు చూస్తుంటే వీళ్ళు గొట్టంలో ఊరితే గొట్టం పేలిపోయిద్దేమో అనే రకంగా ఉంది అని అర్థం అవుతుంది. వీళ్ళిద్దరు చూడడానికి చాలా తేడాగా ఉంటారు. వీడైతే మరి తేడాగాడిలా ఉంటాడు. అంటే వాడి కళ్ళల్లో నుంచి ఏదో మెరుపు వస్తా ఉంటది, మనిషి కాదేమో అని చెప్పి. ఇప్పుడు ఊరితే వీళ్ళు తట్టుకోలేదని చెప్పి ఇప్పుడు బండి జుమ్మని స్టార్ట్ చేసేస్తాడు. ఇతను అయితే ఏదో స్పాంటేనియస్ గా అలా బండి పట్టేసుకుంటాడు. ఈ లోపే వాడు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. ఇతనైతే దిగిపోదామని అనుకుంటున్నాడు. పక్క కాపో నేను దిగిపోతాను అప్పుడు పాయిపో అని చెప్పిన ఏదో లాపట్ల వాడు గుద్ది పాపం అతను తోసేస్తాడు. కట్ చేసి యంగాడు వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్కి వచ్చేస్తాడు. వాళ్ళ డాడీ సిచ్యువేషన్ అస్సలు బాలేదు. ఏదో బండి స్లో కూడా చేయలేదు. అర్జెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాడు. మనోడు చూడలేకపోతాడు. వెంటనే చర్చికి వెళ్ళిపోతాడు. అంటే చాలా గట్టిగా నమ్ముతున్నాడు, స్వచ్ఛమైన మనసుతో దేవుడిని అడుగుదాం ఖచ్చితంగా అయిపోయిద్ది అని. అలా చేస్తూనే ఉంటాడు. ఫాదర్ కూడా వస్తాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నైట్ అంతా ప్రార్థన చేసి పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ డాడీ చచ్చిపోయారని చెప్తారు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్యూనరల్ అవుతూ ఉంటుంది. పోలీస్ ఆయన కదా పెద్దగా అంతా అవుతూ ఉంటుంది. అక్కడికి ఆ చర్చి ఫాదర్ కూడా వస్తారు. మన బొడ్డోడు లెగిసి ఆ పక్కన క్రాస్ ఉంటే అది తీసుకొని పాపం అతను గుండెకేసి దడేలు గుద్దేస్తాడు. పాపం చాలా గట్టిగా తగులుతాడు. కానీ ఏమంటాం ఇప్పుడు, పాపం బాగా చిన్న ఏజ్ లో ఉన్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. గుండెకేసి ఇసేసి ఇంకోసారి దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు ఇట్లాంటి మాటలు చెప్తూ కనిపించావనుకో నెక్స్ట్ టైం పూలకుండి వేసేస్తాను నెత్తి మీద అని యంగుగాడు గోలగాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే ఒంటరి వాడు అయిపోయాడు. దేవుడి మీద ఇంకా పూర్తిగా నమ్మకం పోయింది వీడికి. అలా సోలోగా బతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే 20 years 20 ఏళ్ళు అయ్యాక చూస్తాం. బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటది. వచ్చినోడు ఎవడో కాదు, మన యంగుగాడే. పెద్ద మంచి ఫేమస్ బాక్సర్ అయిపోయాడు. MMA ఫైటర్ అంట. పెద్ద టోర్నమెంట్ అవుతుంది. వాడు ఇంగు లోపలికి వెళ్ళాడు. అపోనెంట్ కూడా వచ్చాడు. MLA ఫైట్ స్టార్ట్ అవబోతుంది. అంతా ప్రశాంతంగానే ఉంది. ఫైట్ చేసి ఇంటికి వెళ్ళి నూడిల్స్ తిని పడుకుందామని డిసైడ్ అయ్యాడు మనోడు. కరెక్ట్ గా అదే టైంకి అపోనెంట్ వీప్ మీద దేవుడు సింబల్ చూస్తాడు. మామూలుగా మనోడు మంచే, కానీ దేవుడు ఎక్కడన్నా కనిపించాయనుకో రాక్షసుడు అయిపోతాడు. పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకో సడన్ గా వాడి కళ్ళు కూడా రెడ్ కలర్ లో అయిపోతాయి. అలా తాగుబోతాడు. కాలుతో గుద్దేసిలా వాడి లాంటి కళ్ళు అయిపోతాయి. ఏమవుతుందో అర్థం కాదు. ఫైట్ స్టార్ట్ అవగానే సస్తే వాడన్నా సావాలి, లేకపోతే నేనన్నా సావాలి, ఎవడో ఒకటి సావాల్సింది అనే రేంజ్ లో ఫైట్ చేస్తాడు. ఇంకో 10 సెకండ్లు ఆడితే చచ్చిపోతాడేమో అటు సైడ్ అనిపించింది. ఆ ఫైట్ చూసిన వాళ్ళంతా షాక్ అయిపోతాయి. ఎందుకంటే మన యంగ్ గాడు చాలా పేషెన్స్ తో ఆడుతుంటాడు. ఇలా పేషెంట్ చేసేద్దాం అని అన్నట్టు ఆడాడు. ఎప్పుడు క్యాలిక్యులేటెడ్ గా ఆడేవాడు. చెప్పాలంటే మన యంగ్ గాడు కూడా అర్థం కాదు. నాకు కోపం వస్తుందని తెలుసు కానీ ఇవాళ మరి పిచ్చుకొక్కలు బిహేవ్ చేశానే అని చెప్పి అనుకుంటాడు. మ్యాచ్ అయిపోయాక ఫ్లైట్ లో ఇంటికి వెళ్తూ ఉంటే అలా పడుకుంటాడు. కల్లోకి వాళ్ళ డాడీ వస్తాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ కల్లోకి వచ్చి మాట్లాడినా ఒక రకంగా ఉండేది, కానీ అతను మాట్లాడు డీప్ ఆట ఆడుతూ ఉంటాడు. అదే దొంగ పోలీస్ ఆట ఆడతాడు. వాళ్ళ డాడీ నేను పట్టుకో అటు ఇటు పారిపోతుంటాడు. మనోడు గేమ్స్ ఎందుకు డాడీ, డైరెక్ట్ వచ్చి మాట్లాడొచ్చు కదా అని చెప్పి వెనకాలే పోతుంటాడు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ సమాధి కనిపించింది. దాని మీద క్రాస్ సింబల్ ఉంటుంది. తెలిసిందే కదా, దేవుడిది ఏం కనిపించినా మనిషాలు బిహేవ్ చేయడు. అది పట్టుకొని దూరం గేటో ఇసేస్తాడు. కానీ చూస్తే చేతిలోనే ఉంటది, ఎక్కడికి వెళ్దాం. అది ఎటు పోట్ల కాసేపుడికైతే చెయ్యి కాలిపోతుంది. చెయ్యి మండిపోయి బాడీ లోపల నుంచి పొగొచ్చేస్తుంది. ఏదో పొగొట్టం వల్ల తయారవుతాడు వీడు. ఒక్కసారిగా కళ్ళ నుంచి బయటకు వస్తాడు. ఏందో ఈ మధ్య డైలీ నాకు ఈ కళ్ళని చెయ్యి చూసుకుంటే చెయ్యి మీద బొక్కలు ఉంటాయి. మనోడికి ఏం అర్థం కాదు. కల్లో జరిగి నిజమైపోయింది ఏంటి అని చెప్పి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి ఏం లేదే, చెయ్యి ఆడో పెట్టి సచ్చినట్టునో గుచ్చుకుపోయినట్టుంది, ఆయింట్మెంట్ రాస్తాలే, ప్రాబ్లం ఏం లేదు, ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తాడు. వీడు ఇంటికి వెళ్ళి పడుకుంటాడా అంతే ఒక్కసారిగా ఒక దెయ్యం అండి, ఏదో భయంకరమైన దెయ్యం అలా నీడలాగా వచ్చి ఆ దెయ్యంలో నుంచి టెంటికల్సా ఏంటి అంటే అలా వాడి బాడీ లోపలికి దెయ్యం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటది. కానీ పాపం ఏ పిల్ల దెయ్యం వచ్చిందో తెలియదు, కానీ అది నానా సంకలం ఆగుతుంటది వాడి బాడీ
బాడీ లోపలికి వెళ్ళడానికి అసలు వెళ్ళలేకపోతుంది. ఆల్రెడీ వాడు చెయ్యికి బొక్క ఉండింది కదా, అందులోపల దూరం వెళ్ళిపోదాం అనుకుంటది, కానీ దాని వల్ల కావట్లేదే. అందుకే దెయ్యం అని చెప్పి పొగలు ఉండకూడదు, అన్ని క్లాసులు జాగ్రత్తగా మూసుకొని వినాలి. బాడీ లోపలికి ఎలా వెళ్ళాలనే క్లాస్ మిస్ అయి వచ్చినట్టుంది, అవకంట ట్రై చేసిద్దండి, దాని వల్ల కాదు. మామూలుగా దెయ్యాలు అసలు ఎంత సింపుల్ గా అట్ట వెళ్ళిపోతాయి లోపలికి. ఈ గ్యాప్ లో నిద్ర లెగిసేస్తాడు, ఇంకా చేసేదేం లేక గోడ నుంచి పాక్కుంటూ వెళ్ళిపోద్ది బల్లాలే. ఎంత తుప్పాస్ దెయ్యం కాకపోతే బేసిక్స్ కూడా తెలియదు. ఇది ఇప్పుడు లెగిసి చూసుకుంటే చిన్న దెబ్బ ఉండాలి కదా చెయ్యికి, అది పెద్ద దెబ్బ అయిపోయింది. ఆ పనికి మాలిన దానికి లోపలికి ఎలా వెళ్ళాలో తెలిసావక చెయ్యి ఇంకా పెద్దది కోసేసి లోపల దూరిపోదాం ట్రై చేసింది. ఇది ఇప్పుడు డ్రైవర్ కి ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. డాక్టర్ కి ఏం అర్థం కాదు, ఏం స్వామి చెరుకు మిషన్ లో చేయమన్నా పెట్టావా, సడన్ గా ఇంత పెద్దది ఎందుకు అవుతుందో అర్థం కావట్లా, ఆయింట్మెంట్ అవి రాస్తాడు, బిల్లలు ఎత్తాడు. యంగ్ గాడికి ఏమో నైట్లు నిద్ర పట్టట్లా, ఏం చేయాలో తెలియట్లా. అయితే ఎప్పటి నుంచో గమనిస్తున్న డ్రైవర్ ఇతన్ని చూసి, బాబు ఓ పెద్ద బాబు, నాకు ఒక కజిన్ ఉంది, కలుస్తావా అని అడుగుతాడు. నేనెందుకు కలవాలి అంటే ఆవిడ ఒక సైకిక్, ఆవిడకి కళ్ళు ఉండవు గానీ ఇలాంటి మ్యాటర్ ని చాలా అద్భుతంగా డీల్ చేస్తుంది అని చెప్తాడు. అంటే క్లియర్ గా అర్థం అవుతుంది కదా, మీ ఆయింట్మెంట్లు రాసి బిల్లలు మిగితే తగ్గిపోయేది కాదు, అది మొత్తం దెయ్యాల మ్యాటర్. అది ఎప్పుడు వెళ్దామని అంటే మనడు నిద్రపోయి 4 రోజులు అవుతుంది, పద ఇప్పుడే పోదాం అని చెప్పి వస్తాడు. వచ్చేసాడు, కూర్చుంటాడు. ఆ కజిన్ ఆవిడ ఉంది కదా, ఆవిడ వీడిని చూస్తుంది, కళ్ళు ఉండవు కానీ అర్థం అయిపోయింది ఆవిడకి, వీడి బాడీ లోపల ఏదో శక్తి ఉంది. చూసి వీడితో చెప్పిద్దు, ఏం శక్తి ఉంది బాడీ లోపల, చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న దెయ్యాలన్నీ, బేసిక్ గా చెప్పాలంటే వరస్ట్ బేకార్ దెయ్యాలన్నీ నీ చుట్టూనే ఉన్నాయి, నువ్వు వాటిని అట్రాక్ట్ చేస్తున్నావు, అంతలా పీక్స్ వచ్చావు, నీ చుట్టూ ఎందుకు వస్తున్నాయి అవి. ఇదే కంటిన్యూ అవుతే కొన్ని రోజులు అయ్యాక దెయ్యాలని నేను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మనోడు చెయ్యి కూడా చెక్ చేసి, నువ్వు వెంటనే మా ఇంటికి 4 సందులు వెనకాల ఒక చర్చ్ ఉంది, అర్జెంట్ గా దాని లోపలికి వెళ్ళమని చెప్తుంది. మనోడు వెళ్ళకపోతే ఏమైద్ది అని అంటాడు. ఈవిడేమో నువ్వు జీవితంలో మళ్ళీ నిద్రపోవా అంటుంది. ఓకే వెళ్తున్నా అని చెప్పి స్టార్ట్ అయిపోతాడు. ఇడు చర్చి దగ్గరికి వెళ్ళి అలా బండిలో నుంచి బయటకు రాగానే రేవన్ పక్షులు ఉంటాయి కదా, వస్తాయి. వీడికి వెల్కమ్ చెప్పడానికి కాదు, పెచ్చ పెచ్చ కుప్పలు వస్తాయి. ఇడు భయపడిపోయి బండి లోపలికి వెళ్తాడు. రేవన్ పక్షుల్ని ఎప్పుడు దెయ్యాలకి భూతాలకి దాసుల్లా చూపిస్తుంది. ఒక రకంగా అవి చూడడానికి కాకుల్లాగే ఉంటాయి, కానీ కాకులు కాదు, కాకుల జాతికి సంబంధించినవి. రేవన్స్ కాకులు అన్నాదమ్ముళ్ళు. బేసిక్ గా దెయ్యానికి బాడీ గార్డ్స్ లాంటివి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఎందుకు వచ్చాయంటే వీడి కోసం కాదు, ఆ చర్చి లోపల ఎగ్జార్సిజం అవుతుంది. ఓ పెద్ద ఫాదర్ చిన్న ఆయన ఇద్దరు ఎగ్జార్సిజం చేస్తాడు. వీడికి లోపల దెయ్యం ఉందంట. ఇది చేస్తున్న మెయిన్ ఫాదర్ ఇతని నేమ్ యాను, వెనక అసిస్టెంట్. ఇతను చాలా పెద్ద పెద్ద మంత్రాలు అవి చదువుతూ ఉంటాడు. ఈడైతే మూత ఉమ్మను వంకగా పెడతాడు. ఇతనికి ఒళ్ళు మండిపోద్ది, నేను మంత్రాలు చదువుతుంటే ఎక్కేస్తావేంటి నన్ను, నువ్వు సచ్చా వాగదు అని చెప్పి హోలీ వాటర్ చల్లగానే వాడి బాడీ మీద నుంచి పొగలు వచ్చేస్తాయి. వీడి కోపం వచ్చేసి ఫాదర్ మీద పడిపోయి పీక నొక్కేస్తుంటాడు. దెయ్యం అతన్ని చంపేసిద్ది అనే టైంకి యంగ్ గాడు వచ్చి ఈయన పట్టుకుంటాడు. మనోడు కూడా తంతా ఉంటే మనోడి చేతికి బొక్కబడిలా యంగ్ గడి చెయ్యి, ఆ చెయ్యిని వాడి మొహం మీద పెడతాడు. అంతే, వాడి మొహం అంతా మంటలెక్కిపోతాయి ఆ చెయ్యి పెట్టగానే. వెంటనే ఫాదర్ వచ్చి కొన్ని నీళ్లు మొహం జల్లుతాడు. ఒక్కసారిగా ఇంకా వాడి బాడీలో ఉన్న దెయ్యం అలా గాల్లోకి వెళ్ళి గాల్లో కలిసిపోద్ది. ఫాదర్ కి ఏం అర్థం కాదు, ఈడవడు ఆ సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఇలాంటి ఎగ్జార్సిజం నేను ఎప్పుడు చేయలేదు, వీడి దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి అని చెయ్యి చెక్ చేస్తాడు. చెయ్యి చూసి షాక్ అయిపోతాడు. దేవుడి విగ్రహం చూసి, ఆ దేవుడు చెయ్యి నీకు వచ్చింది సేమ్ అదే చెయ్యిది, ఇట్లాంటి చెయ్యి ఎవడు పడితే వాడికి అంత ఈజీగా దొరకదు, దేవుడి మీద ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళకి చెయ్యి వచ్చిద్ది అని అంటాడు. యంగ్ గాడికైతే ఏం అర్థం కాదు, ఏంది స్వామి మాట్లాడేది, నేను దేవుడి మీద కంటే దెయ్యాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను, కావాలంటే దెయ్యాన్ని పెళ్ళైనా చేసుకుంటాను కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకోలేను, పైలోకం లేదో మిస్అండర్స్టాండింగ్ జరిగి నాకు వచ్చినట్టుంది, కావాలంటే ఈ చెయ్యి నువ్వు తీసేసుకో అంటాడు. ఈ మాట అని అనగానే ఎక్కడ లేని దెయ్యాలన్నీ మళ్ళీ వీడు లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాయి. ఫాదర్ మళ్ళీ ఎగ్జార్సిజం సంబంధించిన ఏవో చదువుతాడు, దాని వల్ల కాసేపు కంట్రోల్ లోకి వచ్చేస్తాడు. దీని తర్వాత మనోడిని ఫాదర్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అంటే ఇప్పుడు యంగ్ గాడిని నిద్ర పోవాలి కదా, ఆ మిషన్ కోసమే వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఇతను ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు, తప్పదు. ఒరిజినల్ గా మ్యాటర్ ఏంటంటే ఇతను ఉన్నాడు కదా ఫాదర్, ఇతనికి మన యంగ్ వాళ్ళ డాడీ ఫస్ట్ నుంచే తెలుసు అంట. ఇతను యంగ్ గాడిని ఒక గదిలో పడుకోబెడతాడు. అక్కడే ఒక క్రాస్ సింబల్ కూడా పెట్టేస్తాడు. మనోడు అక్కడ పడుకుంటే చాలా ప్రశాంతంగా నిద్ర పట్టిద్దాడు. ఆ రోజు ఏ దెయ్యాలు కల్లోకి రావట్లేదు, ఎవడొచ్చి ఏం కాల్ చేయట్లా. నాకు అసలు ఎంత బాగా నిద్ర పట్టిందా అని చెప్పి మనోడు లేచి చూస్తే పొద్దునే దొరికిద్ది. అది తీసుకెళ్లి అతనికి ఇచ్చేసి మీ దగ్గర పెట్టుకోండి అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు వీడిని చూస్తాం. నిజం చెప్పాలంటే వీడి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను. ఈడెవడో మన యంగ్ వాళ్ళ ఫాదర్ చంపేసి ఇలా బండితో గుద్దేసి అదే లాక్కపోయి ఆడే ఈడు మనోడు. ఇప్పుడు ఇక్కడ పబ్బు కనిపిస్తుంది కదా, ఈ పబ్బు కమ్ బార్ దీన్ని నడుపుతూ ఉంటాడు. ఇక్కడికి ఒక అతను వచ్చి ఉంటాడు. ఇతను వచ్చి తొండమోహం కూడా నీ ఎదవ కాంట్రాక్ట్లు మాకేం పని లేదు, ఒకలో పబ్బు నడుపుతున్నావు అని చెప్పి చీప్ లెక్క అమ్మిసేస్తున్నావు మాకు, అవన్నీ నీ దగ్గర పెట్టుకుని నేను కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాను అని చెప్పి ఈడుతో అంటాడు. వీడికి ఒళ్ళు మండిపోద్ది. ఇంకెవరికైనా ఒళ్ళు మండితే పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఈడికి మండితే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈడు మామూలుడు కాదు, ఈడు దెయ్యాలకు పూజ చేస్తాడు. పూజలు అంటే ఏవో మామూలు పూజలు కాదు, మన తెలుగు సినిమాల్లో శుద్ధ శక్తులు, పూజలు, పసుములు, కుంకములు, ఈ రేంజ్ చేతబడే రేంజ్ పూజలు ఉంటాయి కదా, అంతకంటే దారుణమైన పూజలు చేస్తాడు ఈడు. నిజం చెప్పాలంటే దెయ్యాలతో డీల్స్ చేసుకుని బిజినెస్ లన్నీ కంటిన్యూ చేస్తున్నాడు. మొదట
మొదట్లో ఆకువాడి బ్యాచ్లను పెట్టుకునేవాడు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాక ఆ దరిద్రం అంతా వదిలేసి దెయ్యాల్ని పార్ట్నర్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు వాడు మొహం మీద ఇట్టా తిట్టేసరికి ఇవిడు కోపం వచ్చి వెంటనే అదేదో తీసి చెయ్యి మీద ఏదో నొక్కి మెయిన్ దెయ్యంతో కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఏదో మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అంతే. మరి ఏం చేశాడు తెలియదు. దెయ్యాలతో డీల్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్నాడు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఇంక నుంచి నీ బిజినెస్ మొత్తం నాదే, మొత్తం నేను తీసేసుకుంటున్నా అని చెప్పి దాని తర్వాత వాళ్ళ తమ్ముడి దగ్గర కూడా వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముడిని లేపేస్తాడు. దాని తర్వాత మన జేసన్ గాడు అదే విలన్ గాడు చెప్పానుగా మంచి స్టైల్ గా దిగుతున్నాడు అని చెప్పి స్టైలిష్ గాడు అనుకోవద్దు, చేతబడి చేయడానికి వస్తాడు. ఇక్కడికి వచ్చి వీడు వచ్చినప్పుడే ఎవరితో గుండెకాయ పీక్కొచ్చి ఆడ పెడతాడు. దీని తర్వాత ఇటు క్యాండిల్స్ వెలిగించి ఇంకా ప్రాసెస్ అంతా ఉంటది కదా, రక్తము తొక్క తోలు కోళ్లు ప్రాసెస్ అంతా ఇంకా మొదలు పెట్టేస్తాడు. రిచువల్ చేస్తూ ఉంటాడు. అయితే దెయ్యాల్లో మెయిన్ దెయ్యం ఉంటుంది కదా, అంటే దెయ్యాల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. మెయిన్లీ హై క్లాస్ టాప్ లెవెల్లో దెయ్యాలు ఉంటాయి, ఆ తర్వాత మిడిల్ లెవెల్ దెయ్యాలు ఉంటాయి, ఇంకా లాస్ట్ లో ఫైనల్ లెవెల్లో చిన్న పిల్ల దెయ్యాలు కింద ఉంటాయి. ఇలా ర్యాంకింగ్స్ లో టాప్ దెయ్యాలు మెయిన్ దెయ్యాలతో డీలింగ్ పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఆ దెయ్యంతో వాడు కనెక్ట్ అయ్యి గుండెకాయ బతికేలా చేస్తాడు. బతకగానే దాన్ని కోసిపడేసి ఒకడు ఇన్వెస్టర్ గాడు వచ్చి నోటుకు వచ్చినట్టు వాగిలా వాడి ఆత్మ వాడి తమ్ముడు ఆత్మ ఇద్దరు ఆత్మల్ని ఆ ప్రేతాత్మలకి పెద్ద దెయ్యాలు మెయిన్ దెయ్యాలకి బలిచ్చేస్తాడు. దీనివల్ల వీడు ఇంకా యంగ్ అయిపోతూ ఉంటాడు. డే బై డే యంగ్ అవుతూ పోతున్నాడంట. 20 ఏళ్ళు అయ్యాక అని చెప్పానుగా, ఇప్పటికి ఇంత యంగ్ గా ఎలా ఉన్నాడు, దెయ్యాలతో డీలింగ్ పెట్టుకున్నాడు. మనం సరిగ్గా ఆలోచిస్తే నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందండి. మొదట్లో వీడు ఎలా ఉండేవాడు, ఆ జేసన్ విలన్ గాడు బ్రిడ్జ్ కింద ముక్కి మూలుగుతూ ఉన్న దెయ్యాల దగ్గరికి పోయి అదే లో లెవెల్ ర్యాంకింగ్ లో ఉన్న దెయ్యాల దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఏం కావాలన్నా చేసి పెడతానయ్యా, కావాలంటే మీ కాళ్ళు కూడా నొక్కుతానయ్యా, నాకు చిన్న చిన్న శక్తులు ఏమైనా ఉంటాయి ఇవ్వండి అయ్యా, స్టార్టింగ్ కళ్ళు బుడబుడ మెదుతా ఉంటాయే, ఆ శక్తులు ఉన్నా ఇవ్వండి చాలయ్యా అని చెప్పి అడుక్కుంటూ ఉండేవాడు. సో బేకార్ దెయ్యాలు కొన్ని శక్తులు వాడికి ఇచ్చాయి. వీడి జర్నీని ఇక్కడ మొదలు పెట్టి దెయ్యాల్లో మెయిన్ దెయ్యాలు ఆ దెయ్యాలు పిల్ల దెయ్యాలు అందరితో పరిచయాలు పెంచుకొని లాస్ట్ కి ఫైనల్ బాస్ తో రిలేషన్స్ పెట్టుకునే దాకా వెళ్ళిపోయి ఇప్పుడు అన్ని డీలింగ్స్ ని మెయిన్ దెయ్యం బాస్ తోనే చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైంది చూస్తే ఆ మెయిన్ దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యం కింద మేనేజర్ అయిపోయాడు. దాంతో బుట్ట దెయ్యాలు ఆకువాడి దెయ్యాలు బ్రిడ్జ్ కింద నక్కే దెయ్యాలు ఉంటాయి కదా, అవన్నీ వీడి కింద పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టాప్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. దాంతో ఇప్పుడు పిల్ల దెయ్యాలన్నిటికీ ఇంకా కోపం వచ్చేసింది. మొదట్లో వాడు కాలు నొక్కుతూ టీ కాఫీలు ఇచ్చేవాడు వాళ్ళకే, వీడు బాస్ అయిపోయాడు. అది తట్టుకోలేక ఇంకా ఈ పిల్ల దెయ్యాలని మన హీరో గాడలా వాడిని వసపరుచుకొని వాడిని కంట్రోల్లో పెట్టుకుని ఇంకా ఈ జేసన్ గాని ఓడబీకేలా చేద్దామని చెప్పి ప్లాన్ తో మాటికి మన యంగ్ గాడి బాడీ లోపల దూవడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఈ దరిద్రపు కొట్టు దెయ్యాలకి బేసిక్ విషయాలు కూడా రాకపోవడం వల్ల వాడి బాడీ లోపలికి దూవలేకపోతున్నాయి. జస్ట్ వాడు ఒక్కడిని వసపరుచుకోవడానికి నానా సంకలు నాగుతున్నాయి ఆ దెయ్యాలు. ఇప్పుడు ఇంకో పక్క మన జేసన్ గారిని చూస్తే ఎవడినైనా చిటికలో ఎదురుగా కూర్చుంటే కళ్ళతో చూసి డీలర్ గాడల్లా వాడిని కళ్ళతో చూసి వసపరుచుకున్నాడు. కానీ దెయ్యాలకి ఏమీ రావట్లేదు. పాపం అండి దెయ్యాల పరిస్థితి. ఈ జేసన్ గాడు ఈ పిల్ల దెయ్యాలన్నింటినీ గజ్జి కుక్కల్ని చూసినట్టు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ దెయ్యాలు ఇంకా హ్యూమిలియేషన్ తట్టుకోలేక ఏం చేయాలో కూడా తెలియక ఏదేదో చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఫాదర్ యాన్ని చూస్తాం. ఇతనికి ఇంకో కేసు వచ్చింది. ఇంకా పని అయితే అదే కదా, ఇతని దెయ్యాలు మనుషుల లోపలికి దూరతా ఉంటే వాటిని వదలగొడతా ఉండాలి. ఇప్పుడు కేసు ఏంటంటే ఒక అమ్మాయి బాడీ లోపలికి ఏదో భయంకరమైన దెయ్యం వెళ్ళింది. కాసేపటికి మన యంగుగాడు కూడా ఇతని దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది మీరు దెయ్యాలు ఉన్నాయంటున్నారు, మీరు చెప్పినట్టే నన్ను వసపరుచుకోవడానికి ట్రై చేస్తున్నాయి, కానీ వాటి నుంచి తప్పించుకోవడం ఎలా? ఇప్పుడు ఆ పనికిమాల దెయ్యాలు నన్ను వసపరుచుకున్నా ఒక రకం, నన్ను వసపరుచుకోవట్లేదు, నన్ను వదిలి సావట్లేదు, ఎక్కడ పెడితే అక్కడ కోసి పడేస్తున్నాయి బాడీ అంతా, లోపల నుంచి దూరిపోదాం అని చెప్పి నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఏం చేయాలి చెప్పండి అంటే ఇతను చూడు చాలా సింపుల్ విషయం. ఈ పెండెంట్ ఉంది చూడు, దీని మీద దేవుడు బొమ్మ ఉంది అంతే. దేవుడు లోపల ఉన్న అట్లా జస్ట్ బొమ్మ ఉంది అంతే. నీ ఎంటపడేవి ఎంత తుప్పాస్ దెయ్యాలంటే దేవుడు బొమ్మ ఉన్న ఈ బొమ్మను చూసి గజగజానికి దూరంగా వెళ్ళిపోతాయి. బాత్రూమ్ సింక్ లోంచి దూరిపోయి మరి పారిపోతాయి. ఇది పెట్టుకో చాలు అంటే ఈడేమో ఛాన్సే లేదు, కావాలంటే నేను కూడా దెయ్యాలతో పాటు బాత్రూమ్ కమోడ్ లో పడి పోతానేమో గానీ ఇది మాత్రం నేను పెట్టుకోను అంటాడు. ఓకే దీని గురించి ఆలోచించు, నన్నైతే ఒక ప్లేస్ లో డ్రాప్ చేయి పదా అని చెప్పి వెళ్తాడు. అలా వెళ్తూ నేను కూడా వస్తా ఆడతాకని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అయితే ఈ ఫాదర్ ని చూసినప్పుడల్లా ఇతనికి అదే యంగ్ గాడికి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తున్నాడంట. ఇప్పుడు పాప దగ్గరికి వెళ్తారు. అదే ఎగ్జాసిజం అది అయిందని చెప్పిలా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూస్తారు. వెళ్ళి చూస్తే అమ్మాయి అక్కడే ఉంటుంది. అమ్మాయిని చూస్తే ఏం లేదు పొద్దున్నే లెగిసి వ్లాగ్ వీడియోలు చేస్తుంటారు కదా, నేను ఇప్పుడే నిద్ర లెగిసాను అంటారు. మోహన్కి అంత మేకప్ కూడా ఉంటది. అలాంటి వీడియోలు ఏవో షూట్ చేసుకుంటుంది అన్నట్టు నార్మల్ గా ఉంటది. ఫాదర్ అలా దగ్గరకు వస్తా ఉంటే ఈ అమ్మాయి భయపడిపోద్ది. ఏంటి ఎవరు మీరు లోపలికి ఎందుకు వస్తున్నారు అంటది. ఫాదర్ అయితే అలా దగ్గరకు వచ్చి ఉంగరం లాంటిది ఏదో ఉంటుంది, దాన్ని దెయ్యం పట్టిన వాళ్ళు అందరిని నెత్తి మీద పెడతాడు. దానివల్ల దెయ్యాలు భయపడిపోతాయి. కానీ ఈ పాపకి ఏం కావట్లా. ఈ అమ్మాయి ఏమైందండి, ఏంది ఆడాడో ఏదేదో పెడుతున్నారు. ఇంకా ఫాదర్ కి ఏం పని చేయట్లేదు. ఒళ్ళు మండిపోయి నోట్లో బలవంతంగా నీళ్లు తడతడా పోసేస్తాడు. ఎంగడం ఏంటండి నోట్లో ఏదో పోసేసారు ఏంటి అంటే అప్పుడే ఆ అమ్మాయి నోట్లో నుంచి ఇంకా దెయ్యం బయటకు వచ్చేస్తా ఉంటది. పొగలు వచ్చేస్తాయి, రక్తం కక్కేస్తుంది. హోలీ వాటర్ పోసాడని చెప్పి అప్పుడే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకా దెయ్యం లేట్ చేయకుండా ఫాదర్ మీద పడిపోయి పేక పిసికేస్తుంటది. ఎంగుగాడు కాపాడడానికి ట్రై చేస్తుంటే దెయ్యం ఇన్ని పట్టుకుని మీ నాన్న చచ్చిపోయాడు కదా, ఈ ఫాదర్ కూడా ఇప్పుడు అలాగే చనిపో
చచ్చిపోబోతున్నాడు అని చెప్తే ఆడికి ఒళ్ళు మండిపోయి దెయ్యం దవడికేసి డింగని కొట్టి పీక పట్టుకుని పిసికేసి చంపేస్తుంటాడు. ఫాదర్ వచ్చి వాడిని పక్క జరిగా అని ఆపేస్తాడు. అయితే మనోడు వాడి చెయ్యి నెత్తి మీద పెట్టేస్తాడు. ఆ హస్తం అలా పెట్టగానే మళ్ళీ దెయ్యం బయటకు వచ్చి పారిపోద్ది. మొత్తం అది ఏదో చేసి ఆ అమ్మాయికి తగ్గిచ్చేస్తుంది. దెయ్యం బయటకు వెళ్ళిపోయింది. అలా అమ్మాయి ప్రశాంతంగా కూర్చోంటది. కానీ ఒక్కసారిగా మళ్ళీ అమ్మాయి కంట్లో నుంచి రక్తం వస్తుంది. ఏం జరుగుతుందో ఎక్కడ అని అంటే మన జేసన్ గారు ఉన్నాడే వాడేదండి ఇదంతా చేస్తుంది. మనోడికి ఆ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఆత్మ కావాలి. ఒరిజినల్ గా ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో అన్ని దెయ్యాలన్నీ ఉంటాయి కదా, దెయ్యాలన్నాక ఆ దెయ్యాలు ఎవరన్నా బాడీ లోపలికి వెళ్ళాలి, వాళ్ళని చిత్తహింస పెట్టాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ అసలు ఏ దెయ్యానికి లేదండి. అవి ప్రశాంతంగా బతుకుదామని చెప్పి డిసైడ్ అయి ఉన్నాయి. కానీ జేసన్ గాడే వాడు దెయ్యాలందరికీ మేనేజర్ అయినప్పటి నుంచి ఏ దెయ్యాన్ని పెడితే ఆ దెయ్యాన్ని వర్కింగ్ అవర్స్ అని కూడా కాకుండా ఎప్పుడు పెడితే అప్పుడు మాటికి పిలుస్తాడు. ఆడి బాడీలోకి బొమ్మంటాడు, ఈడి బాడీలోకి బొమ్మంటాడు. ఇంకా దెయ్యాలు దిక్కు తోచక మేనేజర్ కి నో చెప్పలేక మనుషుల బాడీ లోపలికి వెళ్తున్నాయి. బేసిక్ గా మనిషి బాడీలోకి దెయ్యం వెళ్ళగానే మన ఫాదర్ ఆ బిల్లల్లా తెచ్చి అలా పెట్టగానే తల మీద దెయ్యాలు వెంటనే గిలగల కొట్టుకుని బయటకు వెళ్ళిపోతాయి. కానీ జేసన్ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఎవడు అన్నా గానీ తల మీద ఏదో పెట్టగానే బయటకు వచ్చారే అనుకోండి, వచ్చేలాగానే ఒక్కొక్కరికి వాతలు పెట్టేస్తా తొడ మీద అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దెయ్యాలకి. అందుకే పాపం ఆ దెయ్యం ఇందాక అతను వచ్చి అంత టార్చర్ పెడతానా మేనేజర్ గారు పెట్టి ఆ దొబ్బుల కంటే ఇవే బెస్ట్ అని లోపలే కూర్చొని ఏడుస్తూ బయటకు రానంటే రాలేదు. ఏదో జేసన్ గారి చెయ్యి మీద హస్తం ఉంది కదా, తట్టుకోలేక సస్తే సచ్చాను, బయటికి వెళ్ళిపోయి బిల్డింగ్ మించి దూకి పోతానేమో కానీ ఇది నా వల్ల కాదని వచ్చేసింది. అన్ని కష్టాలు పడుతున్నాడండి ఆ జేసన్ గారు దెయ్యాలని. అంటే వీడిప్పుడు మనుషుల బాడీలోకి దెయ్యాలని పంపించి మనుషులను చంపేసి వాళ్ళ ఆత్మల్ని పెద్ద దెయ్యాలు హై ర్యాంకింగ్ దెయ్యాలకి భోజనంగా పడేయాలి. ఎన్ని ఆత్మలు అంకితం చేస్తా ఉంటే ఆ పెద్ద దెయ్యాలు వీడికి ఏది కావాలంటే అది ఎత్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ దెయ్యం చేయబడగానే బయటికి వెళ్ళిపోయింది కదా, బయటికి వెళ్ళగానే ఆ దెయ్యం ఇంటికి వెళ్ళిపోయింది. జేసన్ గారికి ఆ విషయం తెలిసి ఆ దెయ్యం నడ్డే కొట్టి మళ్ళీ లోపల పంపించేశాడు. చిత్తహింసలు పెడుతున్నాడు. దాంతో పాటు ఇప్పుడు ఊడు డాలు ఏదో చేతబడి బొమ్మ కూడా ఇది కూడా చేసాడు. అన్ని విద్యలు వచ్చేడికి. దీంతో అమ్మాయికి చిత్తహింసలు పెడుతుంటే మన ఫాదర్ ఇంకా ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతని శక్తుల దెబ్బకి అటు సైడ్ బొమ్మ మండిపోద్ది. ఈడేళ్ళు ఇదిగిపోయి ప్రాసెస్ అంతా పాడైపోద్ది. వీడికి ఇంకా అర్థం అయిపోయింది ఫాదర్ ఉంటే మనం ఏం చేయలేమని. ఈడేమో పెద్ద న్యూ ఇయర్ రిజల్యూషన్ లా తీసుకొని వందలాది ఆత్మల్ని మెయిన్ ర్యాంకింగ్ ఆత్మలకి దానం చేద్దాం అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఫాదర్ ని ఎలాగైనా లేపేయాలని ఒక పెద్ద విచువల్ మామూలుది కాదు, ఒక చిన్న పిల్లోడిని ఏదో వింత ప్రాసెస్ ఉపయోగించి వసపరుచుకొని ఫాదర్ కాపాడడానికి వస్తా అప్పుడు ఈ పిల్లోడితో చంపేద్దామని చెప్పి మొత్తం ప్లాన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు. దానికోసం ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా ఊళ్ళో ఉన్న ప్రతి దెయ్యాన్ని వాడు ఓ పనికి పిలిపించేసి వారం రోజుల పాటు ఆ దెయ్యాలన్నింటినీ ఒంటికాల మీద నిలబెట్టాడు. అంత భయంకరమైన విచువల్ ఏదో చేస్తున్నాడు వీడు. ఇంకోటి చెప్పింది చేయడం తప్ప దెయ్యానికి ఇంకో ఆప్షన్లు ఉన్నాయా? ఇప్పుడు మన ఫాదర్ యంగు గాడికి ఫోన్ చేసి, ఓ యంగు నేను ఇంకో కేసు దగ్గరికి వెళ్తాను, పిల్లోడికి ఏదో అయ్యింది, నువ్వు వస్తావంటే నేను రానంటాడు. ఫాదర్ ఒక అతనే పోతాడు. ఇప్పుడు ఆ పిల్లోని చూస్తే వాడు చాలా భయంకరంగా పొజెస్ అయిపోయి ఉన్నాడంట. చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న నలుసులు అంతా వచ్చి ఆడిని ఆపడానికి ఏం చెయ్యాలా అని చెప్పి తెగ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఫాదర్ ఇంకా అక్కడికి వచ్చి రాగానే లేట్ లేదు, వెంటనే బొడ్డను పట్టేసుకుని ఎగ్జార్సిజం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాడు. కానీ లోపల ఉన్న దెయ్యం ఏదో చాలా భయంకరమైన దెయ్యం ఉందంట. అందుకే అంత ఈజీగా రావట్లేదు. ఇంకో పక్క మన యంగు గారిని చూస్తే కొత్త ఇన్వెస్టర్ అతనితో డిస్కషన్ పెట్టుకున్నాడు. అంతే, అది బాక్సర్ కదా, ప్లేయర్స్ ని స్పాన్సర్ చేస్తూ ఉండాలి. సో ఈ మనోడిని స్పాన్సర్ చేద్దామని చెప్పి ఇతను వచ్చి ఉంటాడు. నెక్స్ట్ టోర్నమెంట్ గురించి చెప్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి బొడ్డోని కాపాడేస్తాడు. కానీ కరెక్ట్ గా అప్పుడే ఏం తెలుస్తుంది, ఒక ఆత్మ ఉంది, దాన్ని తన్ని బయటికి దమ్మేశాడు ఇతను. కానీ లోపల ఇంకొక ఆత్మ ఉంది. ఇదేంటో లోపల ఇంకొక ఆత్మ ఉంది ఏంటి అని చెప్పి సరిగ్గా స్కాన్ చేసి చూస్తే ఆ బొడ్డోడు లోపల 1-2 దెయ్యాలు కాదండి, వేలాది దెయ్యాలు ఉన్నాయంట. లేకపోతే ఇందాక నేను చెప్పింది ఉత్త ప్రాసెస్ అనుకుంటున్నారా? ఊళ్ళో ఉన్న దెయ్యాలన్నింటినీ ఆ జేసన్ గాడు పిలిపించి చెడ్డీ మీద ఒంటికాలతో నిలబెట్టి భయంకరమైన ప్రాసెస్ చేశాడు. ఇందుకు అన్ని వేల దెయ్యాలనే బాడీ లోపలికి పంపించడానికి. అందుకే ఫాదర్ కూడా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. అన్ని దెయ్యాలు ఆ బాడీ లోపల కుక్కుకొని బిక్కుమంటూ ఇరుక్క సచ్చున్నాయి. ఫాదర్ అయితే కష్టపడుతూనే ఉన్నాడు. ఒక్కో దెయ్యాన్ని తన్నించోడు తన్నకుండా తన్ని బయటికి లాక్కొస్తున్నాడు. కానీ అక్కడ 1-2 వేలల్లో ఉన్నాయి దెయ్యాలు. ఆల్మోస్ట్ ఉన్న దెయ్యాల్లో సగం ఆ ఉక్కలోనే చచ్చిపోయి ఉన్నాయి. అయినా మిగతా దెయ్యాలు ఇంకా ఉన్నాయి కదా. ఇతని వల్ల కావట్లేదు, ఎన్ని ఆపగలనో తెలియట్లేదు. ఇంకో పక్క యంగుగాని చూస్తే ఫాదర్ గురించి బాగా బెంగగా ఉందంట. అంటే ఎంత కాదన్నా ఇప్పుడు దాకా అన్ని ప్రాసెస్లు చూస్తే ఈడు వచ్చి చేయి పెడితే తప్ప పని చేయగల. ఇంకా ఉండబట్టలేక తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఆ బొడ్డోడి మీద చేయి పెడతాడు. అంతే, దెయ్యాలన్నీ వేలాది దెయ్యాలు లగోలగో అందరూ పారిపోతాడు. జేసన్ గడికి ఇంకా ఒళ్ళు మండిపోద్ది. ఒక్కొక్క దెయ్యాన్ని చూసి చీ అని చేదరించుకుంటాడు. ఆ దెయ్యాలు ఈ అవమానాన్ని అసలు తట్టుకోలేకపోతాయి. మొహం తల కూడా పైకి లేపలేకపోతాయి. ఫాదర్ని కాకపోయినా కనీసం ఆ బొడ్డోడిని కూడా చంపలేకపోయావు కదా మీరు అని చెప్పి. అయితే ఈడు జేసన్ గడు ఇంతకంటే
అవమానమైన పని చేస్తాడు. ఇప్పుడు ఏంటి, ఈ దెయ్యాలన్నిటి మీద నమ్మకం వదిలేసి ఈ జేసన్ గాడు ఓ కుక్కకి చేతబడి చేసి దాన్ని వసపరుచుకుని నువ్వన్నా పోయి ఆ పిల్లోని చంపేయిపో అని చెప్పి ఓ కుక్కని పంపిస్తాడు. అసలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఒక దెయ్యం జీవితంలో ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? వాళ్ళ మేనేజర్ దెయ్యం మీద నమ్మకం వదిలేసి ఓ కుక్కని పంపించాడంటే ఎంత కుమిలిపోయి ఉంటాయి ఆ దెయ్యాలు. కుక్క అయితే అలా వెళ్ళిపోయి ఆ బుడ్డ పిల్లని చంపేసిద్ది, 2 minutes లో పని కంప్లీట్ చేసేస్తుంది. అంటే నాకు కూడా తప్పులేదేమో, దెయ్యాల కంటే కుక్కను పంపించడం బెస్ట్ ఏమో అనిపించిందండి. కరెక్ట్ పనే చేసాడేమో కుక్కను పంపించి. అయితే ఇప్పుడు మన జేసన్ గాడు మెయిన్ దగ్గరికి వెళ్ళి అవే పై ర్యాంకింగ్ ఉన్నాయి కదా వాటి కోసం ఏదో భయంకరమైన ప్రాసెస్ చేస్తాడు. ప్రాసెస్ ఏమో అడక్క తింటా ఉంటాడు. నాకు తెలియదు, ఇప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఇయ్యాలి నాకు, ఫాదర్ ఆపాలి. నేను అసలు ఎంత పని చేశాను ఏదో మీకోసమే కదా, ఇయ్యండి అంటే ఇంకా పై ర్యాంకింగ్ దెయ్యాలని ఇంకో ఇట్నే వదిలేస్తే ఆ కుక్కలు మా మీద వదులుతాడేమో, ఇదిగో తీసుకొని సావని చెప్పి ఒక కత్తి ఇస్తాడు వాడికి. అది బాగా మంత్రించిన కత్తి, చాలా అద్భుతంగా పని చేసిద్దని చెప్పి ఇస్తాడు. ఇప్పుడు మన ఫాదర్ అలా వెళ్తాడు, బొడ్డోడికి ఏదో అయిందని తెలియగానే వెళ్తాడు. అయితే అక్కడికి నిజంగానే బొడ్డోడి ఆత్మ కనిపించింది, నిజంగానే బొడ్డోడు అనుకుంటాడు ఇతను. ఈ లోపు జేసన్ గాడు వెనక నుంచి వచ్చి కత్తితో పొడి చేస్తుంటాడు. అప్పుడే మన యంగుగాడు ఇక్కడికి వస్తాడు. వస్తే ఈడేమో కత్తి ఇంకా ఫాదర్ గొంతు మీద పెట్టి మన యంగుగాడితో సింపుల్ ప్రాసెస్, ఏం లేదు, నేను ఇప్పుడు నీకు 4 లైన్లు చెప్తా, నేను చెప్పిన లైన్లు 4 సార్లు చదువు అంతే, కావాలంటే నేనే చదువుతూ ఉంటా, దాన్ని రిపీట్ చేస్తా ఉండు. అది కంప్లీట్ అయ్యాకనే నీ చెయ్యి మీద అది ఉందిగా ఆ హస్తం వెంటనే మాయమైపోయింది, నువ్వు కూడా ప్రశాంతంగా డైలీ పడుకోవచ్చు. దాని తర్వాత ఫాదర్ ను కూడా వదిలేస్తాను, నువ్వు ఫాదర్ హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏంటి 4 లైన్లు కరెక్ట్ చెప్తాను, కరెక్ట్ చదువు అని అనగానే యంగుగాడు నాకు ఏ శక్తులు వద్దురా బాబు, అతను మాత్రం ఏం చేయమాక ఏం చదవాలో చెప్పిసావు అని చెప్తూ ఉంటే వాడు స్టార్ట్ చేస్తాడు. కానీ ఫాదర్ కి ఇది ఇష్టం లేదు. దాంతో కత్తి ఇంక ఉంది కదా, ఆ కత్తితో అతనే పొడి చేసుకుంటాడు. జేసన్ గడు ఏం పొడవడు, ఫాదరే ఎక్కడ యంగుగాడి శక్తులు పోతాయేమో అని చెప్పి అది చూసిన వెంటనే జేసన్ గడు అక్కడి నుంచి పారిపోతాడు. ఈడేమో వెంటనే ఫాదర్ ను పట్టుకొని ఫాదర్ యొక్క అసిస్టెంట్ వల్ల ఆడి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి తొందరగా తగ్గించు అంటుంటాడు. అతను ఎలా తగ్గిస్తాడు ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా, ఈడి మళ్ళీ శక్తులు దండగిడికి. అయితే మన ఫాదర్ ఇప్పుడు ఆ యంగ్ గాడి చేతిలో ఒక ఉంగరం పెడతాడు. దీంతోనే నేను ఎన్నో శక్తులను అడ్డుకోగలిగాను, దీన్ని ఎప్పటికీ నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉంచుకో అని చెప్పి పాపం అతను అక్కడే చనిపోతాడు. యంగ్ గాడికి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. జేసన్ గాడు సచ్చాడు, చంపేస్తానని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలి. చెప్పాలంటే అసలు ఈయనే పొడి చేసుకున్నాడు. మధ్యలో జేసన్ గాడు ఏం చేశాడు, కత్తి పట్టుకున్నాడు అంతే. అలాగే ఉంటది మరి, గుర్తు పెట్టుకోండి, ఇది కత్తి పట్టుకుంటే చాలు, ఆ కత్తి వల్ల ఎవడన్నా సచ్చినా సరే మీ మీదకి వస్తుంది కేసు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు మన జేసన్ గాడిని చూస్తే వాడి దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ కంపెనీలో పనిచేస్తున్న మిగతా మనుషులు, ఆ కంపెనీ చుట్టుపక్కల బతుకుతున్న మామూలు మనుషులు, ఈ కంటికి కనిపించిన వాళ్ళందరినీ వసబలు చేసుకుని వాళ్ళ ఆత్మలు పరమాత్మలు అన్ని లాగేసి మెయిన్ దెయ్యాలు పై ర్యాంకింగ్ దెయ్యాల వల్ల వాటికి కుప్పల కింద దానం కింద అంటే ప్రాప్తం అదే సమర్పించేస్తుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మన యంగుగాడు కూడా ఎంట్రీ ఇస్తాడు వాడు డెన్ లోపలికి. అక్కడ బాడీ గార్డులు చాలా మంది ఉంటారు, వాళ్ళ ఆత్మలు కూడా ఎప్పుడో లాగేసేట్లేండి. అందరూ జేసన్ గాడి వశంలోనే ఉంటారు. మనోడు ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఎంతైనా కిక్ బాక్స్ కదా, ఎమ్మెల్యే ఫైటర్, అందరిని తుక్కు కింద కొట్టి వస్తా ఉంటాడు. ఇటు సైడ్ జేసన్ గాడు చూస్తే వాడు ఇంకా రకరకాల ఆత్మలు, కుక్కలు, పిల్లులు, మనుషులు ఏం దొరికితే అది మెయిన్ దెయ్యాలకి సమర్పించేస్తున్నాడు. ఆ మెయిన్ ర్యాంకింగ్ దెయ్యాలు తట్టుకోలేక ఇంకా ఆపదే, ఏంది అసలు ఇది, నువ్వు మంచివేనంట, మంచి పుట్టావు, అసలు మేము దెయ్యాలు కదా, మాకు తెలుసు, మాకు ఆత్మలు కావాలి, తింటే బలం వస్తుంది, అది ఫుడ్ లాంటిదే, ఫుడ్ తింటే బలం వస్తుంది, అలాగని పంది కుక్కలు మెక్కి తింటే చచ్చుకుంటాం మేము కూడా, అసలు నీ బాధ ఏంది, ఎందుకు ఇస్తున్నావు ఇన్ని ఆత్మలు ఓకే ఇప్పుడు అని అంటే మనోడేమో ఇదిగోండి ఈ కత్తి మీరేగా నాకు ఇచ్చింది, మడిచాడిన పెట్టుకోండి, దాంతో పాటు ఈ కత్తితో నన్ను నేనే చంపించుకొని నా ఆత్మను కూడా మీకు ఇప్పుడు అంకితం చేసేస్తాను, అంటే ఇప్పుడు నేను ఇంకొక ఆత్మ, నా ఆత్మ మీకు ఇవ్వబోతున్నాను అని అంటాడు. ఆ దెయ్యాలేమో నీకు దండం పెడతాను, ఏం కావాలో నీకు, ఎందుకు ఎంత భయంకరంగా వైలెంట్ తయారయ్యావు, మా ఇంటి ఎందుకు పడుతున్నావు, ఇంకా పెద్ద పోస్ట్ కావాలా, మెయిన్ లీడర్ అవుతావా అంటే జేసన్ గాడేమో నాకు ఇంకా శక్తులు కావాలంటాడు. ఏం శక్తులు కావాలి చెప్పంటే నేను సూపర్ మ్యాన్ అవ్వాలంటాడు. ఆ లీడర్లు ఏమో బొక్క మీద అంతా పనికి మాలినాడు, నువ్వు సూపర్ మ్యాన్ అయ్యేదేంట, అవన్నీ సినిమాల్లోనే అవుతాయి, ఇక్కడ ఏం అవ్వవు అని ఎంత చెప్తున్నా జేసన్ గాడు వినకుండా నాకు అదంతా తెలీదు, మీరంతా లీడర్ లాగా నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే అని అంటాడు. ఇప్పుడు లీడర్లు అంతా బాగా ఆలోచించి సూపర్ మ్యాన్ అంటే కొంచెం కష్టంగా, కావాలంటే ఆక్వామ్యాన్ చేస్తాను అని అంటాడు. ఏదో ఒక మ్యాన్ చేస్తావని అంటాడు. ఇప్పుడు వాడు ఇంకా పొడుచుకుంటాడు, నీళ్ళలోకి ఏదో వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి. చూస్తే వీడు ఇప్పుడు భయంకరంగా నిజంగానే ఆక్వామ్యాన్ వేసేస్తాడండి. యంగుగాడు ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చాక వాడిని తన్నడానికి తెగటై చేస్తూ ఉంటాడు. మనోడు వాడి చేయితో అద్భుతమైన హస్తం ఉందిగా, దాంతోనే కొడుతున్నా గుద్దుతున్నా ఏం అవ్వట్లా వాడికి, అంటే వీడికి ఇప్పుడు ఎక్స్ట్రా శక్తులు వచ్చేసాయి కదా. ఇంక ఆక్వామ్యాన్ గడైతే మనోడిని తుక్కు కింద కొట్టి ఇంకా చంపేస్తాడు అనే టయానికి మనోడు ఇంకా డైరెక్ట్ గా అలా కల్లోకి వెళ్ళిపోతాడు. ఈసారి వాళ్ళ డాడీ దాగుడు మొత్తం ఆటలు ఏం ఆడో వచ్చి యంగు దేవుడిని నమ్మొచ్చు కదా, క్లైమాక్స్ దాకా వచ్చేసాం, ఒక్కసారి నమ్మొచ్చు కదా అని చెప్తే సరేలే డాడీ నమ్మేస్తానులే అని అంటాడు. అంతే వీడు ఇంకా నమ్మడం మొదలు పెట్టగానే వాడు చెయ్యుందిగా, ఆ చెయ్యి లోపలికి ఇంకా శక్తులు వచ్చేస్తాయి, ఫుల్ శక్తులు, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిపోతాడు వీడు. ఇప్పుడు ఆ చేత్తో వీడిని గుద్దుతా ఉంటే పాపం మన జేసన్ గాడికి ఎక్కడెక్కడో తగులుతా ఉంటది. పాపం అండి ఆ జేసన్ గాడు ఈ శక్తుల కోసం అసలు ఏమేం చేశాడో వాడికే తెలుసు, మనకు కూడా తెలుసు. ఇంతకు మించి ఇంకా దెయ్యాలకు ఇవ్వడానికి కూడా ఏం లేవు, ఉన్న శక్తులన్నీ కూడా వీడికి ఇచ్చేసాయి. ఇంకా జేసన్
గారిని చంపే గానీ ఇప్పుడు వేలాది దెయ్యాలు వస్తాయి. చచ్చాడు ఇప్పుడు ఈ నరకానికి ఎత్తకపోయి చిత్తగింతలు పెడతామని చెప్పి పిల్ల దెయ్యాలు వచ్చి వాడిని ఎత్తకపోతాయి. వాడి మేనేజర్ని ఎత్తుకుని వెళ్ళిపోతాయి. పాపం ఏమైద్దో వాడికి. సర్లేండి ఇప్పుడు ఇదంతా ఓడిచ్చేసాక హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫాదర్ వల్ల బతికే ఉంటాడు. అది ఒరిజినల్ ఫాదర్ ఉన్నాడు, అతను కాదు, అతను చచ్చిపోయాడు. ఎగ్జాక్షన్ చేస్తాడు కదా ఫాదర్, అతను బతికే ఉన్నాడు. ఇక్కడ నుంచి మనోడు ఈ పనిలోనే ఉంటాడేమో అని అర్థం అవుతుంది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.